25B is introduced. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Third Amendment Bill 2025. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and bill is introduced. I request the Minister for the Panchayat Raj to Sir, move ఈరోజు the... ఈ బిల్లు యొక్క ఉద్దేశం బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. I request the Minister for the Panchayat Raj to move the motion for the taking into consideration of the Telangana Panchayat Raj Bill 2025. I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. The motion is moved. Now discussion on consideration of the bill. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ను ఎత్తివేస్తూ ఈరోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈరోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్. ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ముందుగా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు మిగతా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒకరోజు సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా మా పెద్దలు మా గౌరవ మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు. న్యాయపరమైన శాస్త్రీయంగా చేయండి, న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఒక 2-3 అంశాలు మా పార్టీ తరఫున, ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష. కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. మా పార్టీ కొత్తగా ఈరోజు
బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు 2004వ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష.